హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్ లో స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యొక్క యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి, అక్కడి నుంచి వాటిని చెక్ చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంఎస్ పవర్ పాయింట్ లో స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేశాను. ఒకసారి టైటిల్ చూద్దాం. Title is MS Office.pptx PowerPoint. Page up MS Office slide 1 of 7. MS Office slide. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 7 స్లైడ్స్ ఉన్నాయి. ఈ యొక్క 7 స్లైడ్స్ యూజ్ చేసుకుని ఈ యొక్క స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే నేను స్లైడ్ థంబ్నెయిల్ ట్యాబ్ లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆల్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఈ యొక్క స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉంది. ఇన్సర్ట్ ట్యాబ్ కి ఆల్ట్ అని క్లిక్ చేస్తున్నాను. Alt N upper ribbon insert tab 3 of 11. Alt ఇక్కడ డౌన్ చేస్తున్నాను. insert slides new slide split ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. menu tables group images group screenshot photo app menu list smart art chart dot add-ins my add-ins menu links link button of action but comments text dot header and footer dot menu text group word art date and time dot alt menu text group word arts header and footer alt text box button not header and menu date and time slide number button alt followed by n sn. చూడండి, స్లైడ్ నెంబర్. ఓకే, దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ ఎన్ ఎస్ ఎన్. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter leaving menus tab header and footer slide tab 1 of 2 to switch pages press control plus tab. చూడండి, హెడర్ అండ్ ఫుటర్. ఈ యొక్క స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లో తెలుసుకున్నాం. ఓకే, అంటే హెడర్ ఫుటర్ అంటే టాప్ లో ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అలాగే బాటమ్ లో మనం ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఆ యొక్క డాక్యుమెంట్ గురించి మనం ఇవ్వడానికి మరి ఏదైనా సరే అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా స్లైడ్ లో కూడా హెడర్ అండ్ ఫుటర్ లో మనం హెడర్ లో డేట్ అండ్ టైం ఇచ్చి, అలాగే ఫుటర్ లో మన యొక్క నెంబర్ కానీ మన యొక్క వెబ్సైట్ అడ్రస్ ఏదైనా ఇవ్వడానికి మనకి ఈ యొక్క స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇదే విధంగా చూద్దాం. ఇక్కడ నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Date and time check box not checked to check press space bar alt plus చూడండి, D. డేట్ అండ్ టైం. ఈ యొక్క డేట్ అండ్ టైం అనేది మనం ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, మనకి స్లైడ్ టాప్ లో మనకి ఈ యొక్క డేట్ అండ్ టైం అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ స్పేస్ వద్ద చెక్ చేస్తున్నాను. Space checked. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Update automatically radio button checked 1 of 2 to change. చూడండి, అప్డేట్ ఆటోమేటికల్లీ మనకి ఇది చెక్ లో ఉండాలి. Format date and time combo box 03052022 to change the selection use the arrow keys. ఇక్కడ మనకి మనం డేట్ అండ్ టైం అనేది చెక్ చేసాం కదా, ఇక్కడ ఫార్మాట్స్ అడుగుతుంది. ఓకే, 03/05/2022 కావాలా, లేదంటే ఇక్కడ మనం అప్ అండ్ డౌన్ అడిగితే మనం ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవచ్చు. డేట్ అండ్ టైం Header and footer dialog list box 03/05/2022 button selected. ఇక్కడ నేను ఒకసారి డౌన్ చేస్తాను. Tuesday 03 May 2022 button. చూడండి, ట్యూస్డే మే 2022 కావాలా అడుగుతుంది. ఓకే, నేను ఇదే తీసుకుంటాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. చూడండి, ఒకసారి అక్కడ డౌన్ చేస్తున్నాను. 3 May 2022 button. చూడండి, 3 మే 2022, 03 May 2022 button. 03 మే 2022 ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ ట్యూస్డే మే 2022 ఇస్తున్నాను. 3 May Tuesday 03 May 2022 button. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter MS Office.pptx PowerPoint header and footer format date and time combo box Tuesday 03 May 2022 to change. ఓకే, ఇక ఫార్మాట్ అయితే ఇక్కడ సెట్ అయింది. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Language combo box English India to change the selection use the arrow keys alt plus L. ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇండియా ఉంది. మీకు కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ అవుతో. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Slide number check box not checked to check press space bar alt plus అలాగే N. స్లైడ్ నెంబర్ మనకి కనిపించాలంటే, డిస్ప్లే అవ్వాలంటే మనం దీన్ని చెక్ చేయాలి. నేను చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. Space checked. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Footer check box not checked to check press space bar alt plus L. అలాగే ఫుటర్ అంటే మనకి ఆ యొక్క స్లైడ్ కి బాటమ్ లో ఓకే మనకి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే దీన్ని మనం ఫుటర్ అనేది చెక్ చేయాలి. నేను చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. Space checked. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Footer edit type in text. చూడండి, ఫుటర్ ఎడిట్ అంటే ఇక్కడ మనం మన యొక్క ఫుటర్ లో ఏమి ఇవ్వాలనుకుంటున్నాం. యాక్చువల్ గా మనం హెడర్ లో అయితే టైమ్ అండ్ డేట్ అనేది మనం చెక్ చేసి పెట్టుకున్నాం. టైమ్ అండ్ డేట్ ఫార్మేట్ కూడా మనం సెట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఫుటర్ లో మనం ఏమి ఇవ్వాలి, మన యొక్క మొబైల్ నెంబరా, వెబ్సైటా, లేదంటే మన యొక్క అడ్రస్సా, మన యొక్క నేమా, మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ నా నెంబర్ ఇస్తున్నాను, మొబైల్ నెంబర్. Num lock off. Num lock on. 99856080447. Don't show on title slide check. Footer edit 99856080447. Type in text. ఓకే, ఇక్కడ నా నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ట్యాగ్ క్లిక్ చేస్తున్నాను. Don't show on title slide check box not checked to check press space bar. ఇది మనం చెక్ లో ఉంచకూడదు, నా చెక్ లో ఉండాలి. ఇది Apply button to activate press space bar alt plus అప్లై A. బటన్. ఇది అప్లై బటన్ ఏంటంటే ఇక్కడ అప్లై బటన్ పై ఎంటర్ ఇచ్చామనుకోండి, మనం ఏదైతే స్లైడ్ ఫస్ట్ స్లైడ్ ఫోకస్ పెట్టి మనం ఎక్కడ వరకు వచ్చామో ఆ యొక్క స్లైడ్ కి మాత్రమే ఈ యొక్క ఫార్మేట్ అంతా అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Apply to all button to activate press space bar alt plus Y. చూడండి, అప్లై టు ఆల్ అంటే అన్ని స్లైడ్స్ కి ఈ యొక్క ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది అన్నమాట. అంటే అన్ని స్లైడ్స్ కూడా డేట్ అండ్ టైం వస్తుంది. అలాగే ఫుటర్ లో అంటే బాటమ్ లో మన యొక్క మొబైల్ నెంబర్ వస్తుంది. ఫుటర్ లో, హెడర్ లో డేట్ అండ్ టైం, ఫుటర్ లో వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ, లేదంటే
మన ఇష్టం, మనం ఏది ఇచ్చుకుంటే అది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అప్లై టు ఆల్ పై ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter. MS Office slide. ఓకే, ఇక్కడ మనకి చూపించదు స్లైడ్ ఏరియాలో కానీ స్లైడ్ థంబ్నెయిల్ టేబుల్లో కానీ మనకి చూపించదు. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడైతే స్లైడ్ షో అనేది మనం బిగిన్ చేస్తామో అప్పుడు మాత్రమే అది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే టైం అండ్ డేట్ కానీ, లేదంటే మనం హెడర్లో మనం టైం అండ్ డేట్ ఇచ్చాం, ఫుటర్లో మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, అది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను F5తో ఒకసారి స్లైడ్ షో బిగిన్ చేస్తాను చూడండి. F5. MS Office.pptx PowerPoint. MS Office slide. Heading level 2 presented by Press Tuesday 03 May 2022. Slide 2 features of MS Office. Heading level 1 bullet. There are 4 bullet. They are bullet 1.m, bullet 2, bullet 3, bullet 4. MS Tuesday 03 May 2022. చూడండి, ట్యూస్డే 99856088047. ఈ విధంగా మనకి నెంబర్ కూడా కనిపిస్తుంది చూసారు కదా. ఈ విధంగా ట్యూస్డే మే 2022 Escape. MS Word slide. నేను స్లైడ్ షో అనేది స్టాప్ చేశాను చూసారు కదా. ఈ విధంగా ట్యూస్డే మే 2022 నెంబర్ కూడా మనకి అక్కడ స్లైడ్ అయిపోయిన తర్వాత అది రీడ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క స్లైడ్ నెంబర్ ద్వారా ఆ యొక్క స్లైడ్కి ఫుటర్లో వచ్చేసి మన యొక్క డేట్ అండ్ టైం ఇచ్చుకోవడం, అలాగే హెడర్లో మనకి డేట్ అండ్ టైం ఇవ్వడం, ఫుటర్లో వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ, వెబ్సైట్ కానీ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్లైడ్ షో మనం బిగిన్ చేయవచ్చు. ఓకే, ఈ యొక్క స్లైడ్ నెంబర్ అనేది ఈ విధంగా మనం ఒక స్లైడ్కి డేట్ అండ్ టైం మెన్షన్ చేయడానికి, అలాగే దాని యొక్క బాటంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాల్సిన నెంబర్స్, అడ్రస్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఈ యొక్క స్లైడ్ని మనం డిస్ప్లే చేయడానికి ఈ యొక్క స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.